సో దీంట్లో అయితే మనకి పూరీలు వస్తాయి, మింట్ చట్నీ వస్తుంది, అదే పానీలో కలుపుకుంటే వచ్చేస్తుంది. ఇది స్వీట్కి మళ్ళీ పొడి కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. అది కూడా నేను చూసారు కదా. దీని లోపల అయితే మనకి ప్యాక్ ఆఫ్ 3లో చాలా పేస్ట్స్ అయితే ఉన్నాయి మనకి. దీంట్లో అయితే పూరీలు వస్తాయి. పూరీలు ఎలా ఉంటాయో అందరికి చూడాలని కదా. చూడండి, పూరీలు అయితే ఇట్లుంటాయి. మనమైతే బాగా కలుపుకోవాలి. సో ఈ ప్యాకెట్లో ఏముందో చూద్దాం. దాంట్లో ఇదైతే పానీలోకి చట్నీ, ఇది స్వీట్ చట్నీ, ఇదైతే పానీ కోసం సీజనింగ్ పొడి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పూరీలు అయితే ఇలా ఉంటాయి. దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది, పూరీలు వేసుకోవచ్చు. ఇంకా 2 minutes. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక పూరి వేసి చూద్దాం. ఇంకొద్దిగా హీట్ అవ్వాలి. ఇప్పుడు మనకి పొంగుతూ రావాలి. నాకైతే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. చూసారు కదా, బయట ఉన్న పానీపూరి లాగే వచ్చేసింది. ఒకటైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో చేయాలి. చూసారు కదా, అన్ని పొంగుతుంటే ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందో. చట్నీ వచ్చింది కదా, ఇప్పుడు మనం పానీని తయారు చేద్దాం. రండి. ఏం లేదు, జస్ట్ ఇలా కట్ చేసి సో ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఇది జస్ట్ మింట్ చట్నీ. దీంట్లో నీళ్ళు కలిపేస్తే మనకు పానీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనమైతే కొద్దిగా వాటర్ వేసుకుందాం. దీంట్లో మనకు తగినంత క్వాంటిటీ. వేసేసుకొని కొద్దిగా నీట్గా కలుపుకుందాం. మన పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాంట్లో పూరీలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. 3 ఆలూస్, కొద్దిగా బఠానీలు తీసుకున్నాను, 6 విజిల్స్ వచ్చేదాకా. సో ఇప్పుడైతే మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. నేను 3 ఆలూస్, కొద్దిగా బఠానీలు తీసుకున్నాను. సో దాంట్లో వాళ్ళు ఇచ్చిన పౌడర్ వేయాలి.
దీన్ని కలిపేసుకుందాం. సో ఇప్పుడు మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం స్వీట్ పానీ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని వేసేసుకోవాలి. దీనికి ఏ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ప్యాకెట్ మీద ఇచ్చేస్తారు. వాటర్ ఆప్షన్.